ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూన్ 17 బుధవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. వ్యాఖ్యానాంశం: యెహోవా సేవకుడు, 3వ భాగం, దుఃఖాక్రాంతుడు. వ్యాఖ్యానాంశం: యెహోవా సేవకుడు, 3వ భాగం, దుఃఖాక్రాంతుడు. వ్యాఖ్యానం: రాణి అయిన కందాకే క్రింద మంత్రిగా పనిచేస్తున్న ఐథియోపియుడు రథం మీద వెళుతూ చదువుతుండగా అతనిని కలవరమునకు గురిచేసిన లేఖన భాగము ఇదే. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనంలో రాయబడినట్లు, అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. రక్షకుడైన యేసు అను మాటలే మనకు కూడా సమస్త జ్ఞానమునకు ఆరంభము. మనలో ప్రతివాడు అవిధేయత అను తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు అని యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనంలో చదువుతాం. అయితే మనల్ని రక్షించుట కొరకు దేవుని గొర్రెపిల్ల మాత్రము పరిపూర్ణ విధేయత మరియు సంపూర్ణ సమర్పణ అను త్రోవను అనుసరించాడు. ఈ త్రోవలో ఆయన తిరస్కరింపబడ్డాడు, తృణీకరింపబడ్డాడు, బాధింపబడ్డాడు మరియు దౌర్జన్యము నొందాడు, చివరకు మనుష్యుల చేత కొట్టివేయబడ్డాడు అని 3వ వచనం, 7వ వచనం, 8వ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఆయన గాయపరచబడ్డాడు, నలుగగొట్టబడ్డాడు, మొత్తబడ్డాడు, చివరిగా దేవుని చేతనే బాధను అనుభవించాడు అని యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం అలాగే 10వ వచనంలో చదువుతాం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అను మాటలలోని లోతును కొలుచుట ఎవనికి సాధ్యము? ఎవరైనా ఎన్నడైనా దానిని కొలవగలడా? మన రోగములను, మన వ్యసనములను, మన అతిక్రమములను, మన దోషములను, మన పాపమంతటిని, అది చిన్నది మొదలుకొని అతి ఘోరమైన దాని వరకు, దాని వలన కలుగు చెప్పనలవి కానంత భారమును దుఃఖాక్రాంతుడైన ఆయన భరింపవలసి వచ్చింది అని 4-5 వచనాల్లో చదువుతాం. నీ ప్రాణము అనుభవించిన వేదన ఇది నా ప్రియరక్షక. నిన్ను నీవే మరణమునకు అప్పగించుకొన్నావు. ఆ మరణమునకు ఆవలి వైపున నీ శ్రమల వలన కలిగిన ఫలమును బట్టి, దానిలో నీవు కనుపరిచిన చెప్పశక్యము కాని ప్రేమను బట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆనందిస్తూనే ఉన్నావు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదివితే మనం కూడా స్పందిస్తాము. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.